సార్ ఫస్ట్ ఆ వీడియో పెడుతున్నా చూడండి సార్. ఆ వీడియో వద్దు కానీ పని చేయి, మీరు చేశారు కదా ఆల్రెడీ, చూసారా మీరు, చేయగలరా? చూసినా సార్, అంతే ఏం లేదు దాంట్లో మార్చింది. ఫస్ట్ నారా చూడండి, ఫస్ట్ ఏంటంటే మీరు మన ఇక్కడికి వెళ్దాం, ఈ కాన్ఫిగరేషన్కి వెళ్దాం, ఎర్రర్ వస్తుంది అప్పుడు చేసేద్దాం డైరెక్ట్గా. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్ వెళ్ళని చెప్తాను. స్పెసిఫై రౌండింగ్ ఆఫ్ నెట్ బుక్ వాల్యూ డిప్రిసియేషన్ క్లిక్ చేయండి. దాని కంపెనీ కోడ్ తీసుకోండి, రౌండింగ్. ఇక్కడ ఏమేమి మనం యాక్చువల్గా ఏమేమి ఇవ్వాలి? నెట్ బుక్ అది ఒకటే ఇచ్చేస్తున్నారా, అంతేనా? ఇప్పుడు వెళ్దాం సార్, ఇప్పుడు వెళ్దాము. అది నేను సేవ్ చేసిన, మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తున్నాను. వెళ్ళండి, ఫస్ట్ నుంచి వెళ్ళండి. అయితే ఇప్పుడు ఎట్లా ఉందో అట్లా ఉంది, ఏదో విధిగా చూడండి. వెళ్ళండి. క్లిక్ చేయండి, ఇదే కదా. ఇక్కడ ఏమి ఇవ్వాలి మనం? రెండు అథమెటిక్ రౌండ్ డిప్రిసియేషన్ కూడా ఇవ్వాలి, రెండు ఇవ్వాలి కదా, ఇవ్వండి. నెట్ బుక్ వాల్యూ ఇవ్వండి. నెట్ బుక్ వాల్యూ తీసేయాలి సార్, అది తీసేయాలా? తీసేస్తేనే సేవ్ అవుతుంది. ఇవ్వండి. ఇది ఒకటే ఇస్తున్నారా? అథమెటిక్ క్యాలిక్యులేషన్ డిప్రిసియేషన్ ఒకటే ఇస్తున్నారా నారాజ్? అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది సార్. ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అనేది మన నెట్ బుక్ వాల్యూ సేవ్ చేయగానే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్, అదే క్లిక్ అవుతుంది. ఏది సేవ్ చేయండి, వెళ్ళండి. ఆటోమేటిక్గా తీసుకుంటున్నది. అవును సార్. చూపించండి ఎస్ఐపిలో. నెట్ బుక్ వాల్యూ తీసుకోలేదండి మరి. నెట్ బుక్ వాల్యూ రావట్లేదు సార్, ఏదైనా ఒకటే అలౌ చేస్తున్నట్లుంది. సేవ్ చేయండి. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటే తీసుకోవాలి సార్. సరే, నెట్ బుక్ వాల్యూ ఇవ్వండి. మరి ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ అవసరం లేదా సార్? వాడు ఇంతకుముందు ఒక వీడియో చూసిన సార్, ఆ వీడియోలో మొత్తం ఇది తీసేస్తున్నాడు. ఇది ఇస్తున్నాను, అథమెటిక్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్, అదొకటే ఇవ్వండి అయితే. సరే, డేటా వాస్ సేవ్డ్ కదా. అథమెటిక్కే ఇవ్వాలి నాగరాజు. ఇక్కడ ఎందుకు ఇలా చూపించాడు ఈయన? అథమెటిక్ ఒకటే ఇవ్వాలి, కరెక్ట్, అదే కరెక్ట్. రెండోది ఇవ్వాలి, నెట్ బుక్ వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. నా సిస్టంలో సెకండ్ స్టెప్లో ఉంది, కరెక్టే. వెళ్ళండి అయితే, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి బ్యాక్ వెళ్ళరా? బ్యాక్ వెళ్ళండి. బుక్ డిప్రిసియేషన్ 15 సెలెక్ట్ చేయండి. డిప్రిసియేషన్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్. ఇక్కడ కూడా అథమెటిక్ ఒకటే ఇవ్వండి. అథమెటిక్ ఇవ్వండి నారాజ్, సెలెక్ట్ చేయండి నారాజ్, సేవ్ చేయండి. నెక్స్ట్ వన్ వెళ్ళండి. అథమెటిక్ ఇవ్వండి, సేవ్ చేయండి. అది ఇలా చేయాలి. ఇది అథమెటిక్ రౌండ్ ఇవ్వండి, మళ్ళీ ఏం చేస్తున్నారు? సేవ్ చేయండి, అంతే, ఇదే కరెక్ట్. మనకి ఇక్కడ చూపించడమే రాంగ్ అయితే. వన్ మినిట్ నాగరాజ్. లైన్లో ఉండు.
నాగరాజ్ ఓకే నాగరాజ్ నెక్స్ట్ చూడండి నాగరాజ్ నెక్స్ట్ వెళ్ళండి. ఇది ఒకటే రెండు తీసుకోకూడదు కరెక్టే. నెక్స్ట్ చూడండి నాగరాజ్. సో ఫస్ట్ నేను మీకు చాట్ బాక్స్లో కొంత కాపీ పేస్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్, చదవాలి. చూడండి 1 by 1 డిస్కస్ చేద్దాం. చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేశాను, మొత్తం నోట్ చేసుకోండి ఇవన్నీ. నారాయణ ఫస్ట్ పాయింట్ చూడండి. మనం ఏమేం చేస్తాం అసెట్ అకౌంటింగ్ లో చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది క్రియేట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్, దిస్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ వీ వాంట్ టు గోయింగ్ టు అసైన్ ది కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. దిస్ కంపెనీ కోడ్ వీఆర్ గోయింగ్ టు అసైన్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ గ్లోబల్ పారామీటర్స్. ఇదంతా మనం చేసింది నారాజు. మొత్తం ఏమేం చేసాం మొత్తం ఇక్కడ ఉంది, చదవండి ఒకసారి. ఓకేనా, మొత్తం చదవండి. డిప్రిసియేషన్ కీ అంటే ఏంటి, అసెట్ మాస్టర్ అంటే ఏంటి, అసెట్ మాస్టర్ అంటే ఏంటి, లాస్ట్ లో చూడండి. అసెట్ మాస్టర్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ అసెట్ మాస్టర్ అంటే ఇప్పుడు వెండర్ మాస్టర్ అంటాం, అలాగే అసెట్ మాస్టర్. బేస్డ్ ఆన్ ది అసెట్ మాస్టర్ విల్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ అట్లా. ఓకేనా, నెక్స్ట్ డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్స్. నెక్స్ట్ ఇవన్నీ చదవండి, మీరు నేను చెప్పట్లేదు, చాలా ఉన్నాయి. మొత్తం మనం ఇప్పటివరకు చేసిన ట్రాక్ అదంతా కూడా. డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్. రెండు ఉంటాయి కదా, డబ్ల్యూడివి ఎస్ఎల్ఎం, రెండు నోట్ చేసుకోండి. 2 types ఆఫ్ ది డిప్రిసియేషన్, డబ్ల్యూడివి మెథడ్, ఎస్ఎల్ఎం. కింద నోట్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో నోట్ చేసుకోండి ఈ పాయింట్. వీటి గురించి డిస్కస్ చేయాలి, మీకు తెలియాలి ఇవన్నీ కూడా. కొంచెం టైం పడుతుంది, స్లోగా చేద్దాము, వెళ్ళండి. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటే ఏంటి నోట్ చేసుకోండి. ఇది రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటే. ఓకేనా, ఇంకోటి స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటే డిప్రిసియేషన్ విల్ బి క్యాలిక్యులేట్ ఆన్ ది నెట్ బుక్ వాల్యూ. నెట్ బుక్ వాల్యూ పైన రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ వాల్యూ 1 lakh ఉందనుకుందాం, దానిపైన 5% అంటే తర్వాత 95,000 అవుతుంది. తర్వాత ఎంత అవుతుంది మళ్ళీ 1 lakh నోట్ చేసుకో. అసెట్ టైప్ చేయనారా, అసెట్ టైప్ చేయి కింద. అసెట్ వాల్యూ నెట్ బుక్ వాల్యూ ఎంత ఉంది, ఎగ్జాంపుల్ 1 lakh ఉంది. కింద 5% అంటే ఎంత క్యాలిక్యులేట్ అవుతుంది డిప్రిసియేషన్, కింద టైప్ చేయి 95,000 అవుతుంది. దానిపైన 95,000 అవుతుంది. అవుతుంది డిప్రిసియేషన్. దానిపైన మళ్ళీ క్యాలిక్యులేట్ చేశారు. ఈ 95,000 పైన 5% ఎంత అవుతుంది, 90,250 రూపీస్ అవుతుంది, అంతే కదా. మళ్ళీ దీనిపైన 5% అనుకోండి, 95,000 పైన మళ్ళీ డిప్రిసియేషన్ చేశారు. ఎంత అవుతుంది, 90,250 పైసా.
మళ్ళీ 5% అంటే మంత్లీ అనుకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మళ్ళీ దాని పని అయితే 85,737 రూపీస్ అవుతుంది. ఇట్లా క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది డిప్రిసియేషన్ అనేది. అర్థమైంది నాగరాజ్? రిటర్న్ డౌన్ వాల్యూ ఇయర్లీ చేసేది మంత్లీ చేస్తున్నాం అంతే. అర్థమైంది సార్. అది మంత్లీ అయితే మంత్లీ, ఇయర్లీ మీరు ఎప్పుడు అంటే మీరు తీసుకున్న దాన్ని బట్టి. ఓకే ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ ఆ టోటల్ వాల్యూ పైన మళ్ళీ 5% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే అట్లా క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. అలా కాదు. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి? మీకు ఈసీసీలో చెప్పాను నేను. మీరు స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే చాట్ బాక్స్ లో ఉంది చూడండి. స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ ఎవ్రీ మంత్ 5% అనుకోండి. 5% డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. నెట్ బుక్ వాల్యూ పైన రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. స్ట్రైట్ లైన్ మెథడ్ అనుకోండి, యాడ్ చేసుకోండి. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ మీన్స్ డిప్రిసియేషన్ వాల్యూ నెవర్ చేంజ్. Every month same percentage will be calculated on the asset acquisition value. Acquisition అంటే asset కొన్నప్పుడు వాల్యూ ఎంత ఉంది దానిపైనే అవుతుంది. ఎగ్జాంపుల్ asset వాల్యూ 1 lakh అనుకోండి. కింద అవన్నీ కాపీ చేయండి. పైన అవన్నీ asset lakh 1 lakh ఉంది కాపీ చేయండి. ఫస్ట్ 1 lakh ఉంది. సెకండ్ టైం 5% క్యాలిక్యులేట్ అయింది అంటే 95. తర్వాత దీనిలోనే మళ్ళీ 5% ఎంత 1 lakh పైన 5% అంటే ఎంత 90,000. 1 lakh పైన మళ్ళీ 5% 85,000. అంతే కదా నాకు అర్థమైందా? అసెట్ వాల్యూ పైన 5% క్యాలిక్యులేట్ అవుతుంది. పైన అయితే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అయితే ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ పాయింట్. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ అనేది నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అనేది అసెట్ అక్విజిషన్ పైన. అంటే 1 lakh ఉందనుకోండి, 1 lakh పైన 1 lakh అట్లా. క్లియరా? క్లియరా కాదా? క్లియర్ నాగరాజ్? మీరు టైప్ చేయకపోయినా మీకు అర్థమైపోతారు. క్లియర్ ఏముంది అక్కడ? క్లియర్ కదా నాగరాజ్? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది నోట్ చేసుకోవాలి. కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేసినవి కూడా చదవండి. క్లియర్ నాగరాజ్? పాయింట్స్ నోట్ చేసుకోండి, కాన్ఫిగరేషన్ చేద్దాం. One minute.
నాగరాజ్ వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇది రాయాలి కదా సార్ మన ఫస్ట్ ఏంటిదో కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషనా? కాన్ఫిగరేషన్ డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్ ఉన్నాయండి. డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్. Financial accounting, asset accounting, depreciation, validation methods, calculation, validation method, depreciation key, calculation method, define maximum amount method. Maximum calculation method lo third one, define maximum amount method. Execute cheyandi. వెళ్ళండి. నారాజ్ అక్కడ ఏదో ఒకటే ఇచ్చారు కదా అక్కడ కూడా. నాగరాజ్ సార్ ఏదో ఒకటే ఇచ్చారు అక్కడ, అంతే కదా? అవును సార్. అంటే మనం అక్కడ ఏమి అవసరం సార్, ఆటోమేటిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ అది అకౌంట్ డిప్రిసియేషన్ ఆటోమేటికల్ క్యాలిక్యులేటర్ అనేది అది తీసుకుంటుంది. అదే నెట్ బుక్ వాల్యూ తీసుకోవాల్సిన పని లేదు, ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ తీసుకుంటే సరిపోతుందంట. అది ఆటోమేటిక్ అది తీసేసుకుంటాం సార్, మనం తీసుకోకుండా అది తీసేసుకుంటుంది డైరెక్ట్. మనం ఓన్లీ ఆటోమేటిక్ అది ఉంది కదా సార్, ఆటోమేటిక్ అది తీసేసుకుంటే డైరెక్ట్ సేవ్ చేసినప్పుడు అది డైరెక్ట్ క్లిక్ అయిపోతుంది, అది ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్. ఓకే, వెళ్ళావా? సో మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి నాగరాజ్. చేశారా? న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఇలా వచ్చింది ఏంటి, ఇలా రాదే? ఒకసారి బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ మాక్సిమం అమౌంట్ మెథడ్ లోకి వెళ్ళండి. డిఫైన్ మాక్సిమం అమౌంట్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయండి. మల్టీ లెవెల్ మెథడ్స్కి వెళ్ళలేము సార్. ఒకసారి వెళ్ళండి చెప్తాను. మల్టీ లెవెల్, కరెక్ట్. మల్టీ లెవెల్ మెథడ్ ఎక్కడ ఉంది? వెయిట్ ఏది చూపించండి. దాని కిందనే ఉంది సార్ మల్టీ లెవెల్ మెథడ్స్ మాక్సిమం మెథడ్. 1 minute ఓపెన్ చే వెళ్ళండి నాగరాజ్. పాత్రలోకి వెళ్ళండి నాగరాజ్. డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్. 1 minute. ఇక్కడ నేను ఎందుకు వెయిట్ 1 minute. వెళ్ళండి. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. కరెక్ట్, మల్టీ లెవెల్ మెథడ్కే వెళ్ళాలి మనం. కంటిన్యూ చేయండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కరెక్ట్ ఇవ్వండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాదు, డిప్రిసియేషన్. మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. అదే కరెక్ట్ ఇవ్వండి.
అదేనా? ఏఎండిసి అండి, అది కరెక్ట్ వచ్చారు. 1 minute. 1 minute. 1 minute. నాగరాజ్. వెళ్ళారు కదా, న్యూ ఎంట్రీకి వెళ్ళండి నాగరాజ్. కరెక్టే వచ్చారు, న్యూ ఎంట్రీస్. వెరీ గుడ్. ఇక్కడ మల్టీ లెవెల్ మెథడ్ ఏం తీసుకున్నాము? ఎం ఇద్దామా? ఏఎస్ఎం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్. ఏఎస్ఎం ఇద్దాం. ఏఎస్ఎం ఇవ్వండి. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిషియేషన్ టైప్ చేయండి. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిషియేషన్. ఏఎస్ఎం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిషియేషన్. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి చెప్పాను కదా మీకు. సేమ్ వాల్యూ అసెట్ అక్విజిషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. క్రింద వాలిడేషన్ స్టార్ట్ ఉంది చూసారా? ఫ్రమ్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ డేట్ తీసుకోండి. ఫ్రమ్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ డేట్, సారీ క్యాపిటలైజేషన్ డేట్ తీసుకోవాలి. సారీ క్యాపిటలైజేషన్ డేట్ ఇవ్వండి. ఇది ఇవ్వాలి. నెక్స్ట్ లెవెల్స్లోకి వెళ్ళి లెవెల్స్ క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. వెళ్ళారా? ఇక్కడ 9 9s ఇచ్చేయండి. 9 9s, సారీ 4 9s ఇవ్వండి. ఇయర్ కూడా అన్లిమిటెడ్ అనమాట. ఇయర్ కూడా 3 9s ఇవ్వండి. అంటే ఏంటి? ఇప్పుడు అసెట్ వాల్యూ అనేది కంప్లీట్ అయిపోయినా సరే దానిపైన డిప్రిషియేషన్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. లైఫ్ 10 years తీసుకున్నాం అనుకోండి, దాని వాల్యూ కంప్లీట్ అయినా సరే తీసుకోవచ్చు. నెక్స్ట్ పర్సంటేజ్. ఎంత పర్సంటేజ్? ఎగ్జాంపుల్ పీరియడా? వెయిట్ పీరియడ్ డ్రాప్ డౌన్ చేయండి. ఇలా కాదు, మనం ఏం చేద్దామంటే 12 ఇద్దామండి. 12 ఇవ్వండి. బేస్ వాల్యూ తీసుకోండి. అక్కడ 12 ఇవ్వండి. అక్కడ పిఈఆర్ దగ్గర 12 ఇవ్వండి. 12 అంటే మీనింగ్ ఏంటి? మంత్ ఫర్ ఇయర్ అని అంటాం. ఒక ఇయర్లో ఎన్ని మంత్స్ ఉన్నాయి? 12 కదా సార్. అక్కడ 12 లేనే లేదు సార్, ఆప్షన్ 12 చూపించట్లేదు. లేదు, మాన్యువల్గా ఇవ్వండి. ఏమీ కాదు, ఇవ్వండి చెప్తాను. మాన్యువల్గా ఇవ్వండి. మీరు మార్చుతున్నారు, నేను చూసి చెప్తున్నాను. అలాంటి ఇంతకుముందు చేశాను నేను, అందువల్ల చెప్తున్నాను. తర్వాత తీసుకోకపోతే మార్చేద్దాం. బేస్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి. ఇవ్వండి 1. పర్సంటేజ్ 5% తీసుకుందాం. ఇప్పుడు యాక్చువల్గా మనం చూడండి, ఇక్కడ ఇయర్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చామనుకోండి, 10 years వరకు మాత్రమే డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అట్లా కాకుండా నేను 3 9s ఇచ్చాను అంటే ఏంటి? ఇంకా అన్లిమిటెడ్ ఎన్ని రోజులైనా సరే మనం డిప్రిషియేషన్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు అక్విజిషన్ ఇయర్ 2024 తీసుకోవాలి. 24 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 24 తీసుకుంటే పర్చేజ్ డేట్ నుండి మనం, అంటే పర్చేజ్ డేట్ అనమాట. అలా కాకుండా మనం 9999 ఇచ్చేసాం. సో ఇట్లయినా సరే మనకి రన్ అవుతుంది. ప్రాబ్లం అంటే ఇయర్స్ వైజ్ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే. తర్వాత ఇచ్చారు కదా లెవెల్స్లో ఇవన్నీ ఇచ్చేసారు. 99 999 9999 9901 5%. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి.
12 తీసుకోవచ్చు నాగరాజ్, నో ప్రాబ్లం. ఆ డిప్రిసియేషన్ కి నోట్ చేసుకోండి, ఏఎస్ఎం. నెక్స్ట్ డబ్ల్యూడివి మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ చేద్దాం. సేమ్ పాత్ వెళ్ళండి. సేమ్ పాత్ వెళ్ళారా? 1 minute నాగరాజ్, నేను చేంజెస్ చేస్తున్నాను ఆ షీట్లో. డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్ వెళ్ళండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇచ్చారు, కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ ఏమిద్దాము? ఆర్డబ్ల్యూఎం, ఏడబ్ల్యూఎం కరెక్ట్, ఏడబ్ల్యూఎం అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. One minute. From capitalization rate తీసుకోండి ఇక్కడ కూడా. నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళండి, లెవెల్స్ వెళ్ళారా? ఇన్వెంటరీకి వెళ్ళండి, ఇన్వెంటరీస్. ఇక్కడ కూడా అంతే, సేమ్ టు సేమ్. 9999 అక్విజిషన్ ఇయర్ 9999, ఇయర్ కూడా 9999. 12 అంటే ఏంటి? పర్ ఇయర్ 12 months అనమాట. అట్లా ఇక్కడ వాల్యూ బేస్ 24 తీసుకోవాలి, 10 కాదు. ఇది వేరే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ కదా, బేసిక్ వాల్యూ పైన అవ్వదు. 24 నెట్ బుక్ వాల్యూ ఏదో ఉంటుంది చూడండి, అది ఇది నెట్ బుక్ వాల్యూ పైన కదా అది. ఇవ్వండి, పర్సంటేజ్ ఎంత? 5%. డబ్ల్యూడివి మెథడ్ ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ నోట్ చేసుకోండి. డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్. డిటర్మైన్ డిప్రిసియేషన్ మీన్స్ ఆ డిప్రిసియేషన్ కీస్ అనమాట. డిఫైన్ డిప్రిసియేషన్ కీస్, డిప్రిసియేషన్ మెథడ్స్ అండ్ డిప్రిసియేషన్ కీస్ అని టైప్ చేయండి. అమ్మాడు కనిపించుకో, అమ్మాడు ఇచ్చారా? డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక పాయింట్ కూడా నోట్ చేయండి. మెయింటైన్ పీరియడ్ కంట్రోల్ మెథడ్, మెయింటైన్ పీరియడ్స్ కంట్రోల్ మెథడ్స్, పీరియడ్ కంట్రోల్ మెథడ్స్. నెక్స్ట్ మెయింటైన్ డిప్రిసియేషన్ కీస్. నోట్ చేసుకోండి. ఓకేనా? మెయింటైన్ పీరియడ్ కంట్రోల్ మెథడ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై పీరియడ్ కంట్రోల్ మెథడ్?
అంటే ఏంటి? నేను చాట్ బాక్స్లో కాపీ పేస్ట్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. సో పీరియడ్ కంట్రోల్ మెథడ్ అంటే WDV మెథడ్, SLM మెథడ్. పీరియడ్ కంట్రోల్ మెథడ్. పీరియడ్ కంట్రోల్ మెథడ్ అంటే చూడండి, మెయింటైన్ పీరియడ్ కంట్రోల్ మెథడ్ అంటే WDV మెథడ్, SLM మెథడ్, పీరియడ్ కంట్రోల్ మెథడ్ బోత్ ఆర్ విల్ అసైన్ టు ది డిప్రిసియేషన్ కీస్. మనం డిప్రిసియేషన్ కీస్ కి అసైన్ చేయాలి. డిప్రిసియేషన్ కీ we will assign to asset master data. Asset master data దాన్ని అసైన్ చేస్తాం. ఇది పీరియడ్ కంట్రోల్ మెథడ్ అంటారు. ఓకేనా? స్టాండర్డ్ పీరియడ్ కంట్రోల్ మెథడ్ ఇస్ స్టాండర్డ్. నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. సేమ్ పాత్ క్యాలిక్యులేషన్ మెథడ్ లోనే ఉంటుంది. మెయింటైన్ పీరియడ్ కంట్రోల్ మెథడ్. కంటిన్యూ చేయండి. ఇవన్నీ స్టాండర్డ్ నాగరాజ్, మీరు ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. ఆల్ ఆర్ స్టాండర్డ్. నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. ఓకేనా? ఇవేమీ మార్చాల్సిన అవసరం లేదు, జస్ట్ చూసి చెక్ చేసుకుంటాం అంతే. ఓకే, వన్ మినిట్. నాగరాజ్ 001 సెలెక్ట్ చేయి. ఇవి స్టాండర్డ్ యాక్చువల్గా. కాపీ చేయి నాగరాజ్. ఇక్కడ 000 తీసేసి ఓపెన్ చేద్దాము. 1 మినిట్. కాపీ చేసి ఓపెన్ చేయి. అక్కడ 00006 ఇవ్వు నాగరాజ్. 006 ఇవ్వు.
01 01 02 02. తర్వాత మన కంపెనీ కోడ్ ఏంటి? ఏఎం కదా. 02 తర్వాత కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇచ్చి ఏఎం క్యాపిటల్. డిస్క్రిప్షన్ మార్చాలనుకుంటున్నాను ఇక్కడ. 1 minute నాగరాజ్, 1 minute. రాజు అక్కడ ఒకసారి బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఇలా కాదు, బ్యాక్ వెళ్ళని చెప్తాను. నో అనండి, నో. ఎస్ అనండి. 0001 సెలెక్ట్ చేయండి, కాపీ చేయండి. ఇక్కడ 0001 రిమూవ్ చేసేసి 006 ఇవ్వండి, లేదా ఎనీ నెంబర్ తీసుకోవచ్చు. లాస్ట్లో 006 ఇవ్వండి. లాస్ట్లో డిస్క్రిప్షన్ దగ్గర _IA ఇవ్వండి. IA _ ఇవ్వండి, _IA. ఎంటర్ చేయండి. క్రింద ఇట్లా రావాలి, ఇది కరెక్ట్. ఓకేనా? _IA సేవ్ చేయండి. సేవ్. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. One minute. ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చాము? ఓకే, రైట్, అలాగే ఉంచండి. నెక్స్ట్ సేవ్ చేశారు కదా. నెక్స్ట్ పాయింట్, మెయింటైన్ డిప్రిసియేషన్ కీస్. సో మనం స్ట్రైట్ లైన్ మెథడ్, WDV మెథడ్ క్రియేట్ చేస్తాం కదా, వీటికి డిప్రిసియేషన్ కీస్ ని అసైన్ చేస్తున్నాం. సో స్ట్రైట్ లైన్ మెథడ్ చూడండి, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే, స్ట్రైట్ లైన్ మెథడ్, ఇన్ కేస్ asset want to calculate the straight line method, you can create the depreciation key. You can add the straight line method depreciation key. Written down value మెథడ్ అంటే అది యాడ్ చేసుకోవాలి. సో ఏ డిప్రిసియేషన్ మెథడ్ కావాలో దానికి సంబంధించి మనం యాడ్ చేసుకుంటాం. సేమ్ పాత్, బ్యాక్ వెళ్ళండి, మెయింటైన్ డిప్రిసియేషన్ కి ఎగ్జిక్యూట్ చేయండి. కన్వి చేయండి.
ఇన్వెంటరీకి వెళ్ళండి. సో డిప్రిసియేషన్కి ఏం తీసుకుందాము? AMSK స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్కి అని టైప్ చేయండి. ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. మ్యాక్సిమం కంపెనీస్ మంత్లీనే ఫాలో అవుతాయండి. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్కి అండ్ మీ కంపెనీ కోడ్. AMSK అనేది తీసుకున్నాం, లేదంటే మీ ఇష్టం. AMSK అంటే మీనింగ్ ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అని అర్థం. నెక్స్ట్ కింద సెలెక్ట్ చేసుకోండి. పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ది ఫిజికల్ ఇయర్, డిప్రిసియేషన్ టు ది డే, ఆ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. ఇచ్చారా? రెండు ఇచ్చారా? ఇచ్చిన తర్వాత అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్ ఇచ్చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ ఆర్డినరీ డిప్రిసియేషన్ తర్వాత ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ తీసుకోండి. నెక్స్ట్ బేస్ మెథడ్ ఏం తీసుకోవాలి? ఆర్డినరీ డ్రాప్ డౌన్ చేయండి. 14014 తీసుకోవాలి. అంటే ఏంటి 014 అంటే ఏంటి చూడండి. చూడండి, ఎసెట్ లైఫ్ ఎండ్ అయిన తర్వాత కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? ఈసీసీలో కూడా ఇదే తీసుకున్నాం మనం. తర్వాత పీరియడ్ కంట్రోల్, అక్కడ ఇంతకుముందు తీసుకున్నాం కదా 006 అదే ఇవ్వాలి. నెక్స్ట్ మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్ ఏం క్రియేట్ చేసాము? ASM స్ట్రైట్ లైన్ మెథడ్ ASM ఇవ్వండి. నెక్స్ట్ క్లాసెస్ ASM ఇవ్వాలి. ASM స్ట్రైట్ లైన్ మెథడ్ కదా. క్లాసెస్ స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఓకేనా? స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ తీసుకున్నాం. ఇవన్నీ ఇవ్వాలి నాగరాజ్. ఓకే, కానీ మనం ఏం చేస్తున్నాం? స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ తీసుకుంటున్నాం కాబట్టి స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ ఇవన్నీ ఇచ్చాం. సేవ్ చేయండి ఒకసారి. సేవ్. సేవ్ చేశారా? బ్యాక్ వెళ్ళండి. ఈ డిప్రిసియేషన్ కి యాక్టివేట్ చేయాలి. సేవ్ చేశారా లేదా? సెలెక్ట్ చేయండి డిప్రిసియేషన్ కి. వెయిట్ సెలెక్ట్ చేద్దాం నాగరాజ్. సెలెక్ట్ చేసి పైన యాక్టివేట్ సింబల్ అని చూడు. ఎంటర్ చేయి. అవ్వట్లేదా? డేటా వాస్ సేవ్డ్ అని వచ్చింది, కానీ అవ్వట్లేదు. వెయిట్ ఏంటిది? సేవ్ అయినట్లుంది. 1 minute నేను చెక్ చేస్తాను నాగరాజ్, ఇది ఎర్రరా కాదా. ఇట్లా వచ్చినా ఏం కాదు, సేవ్ అయిపోయినట్లే. One minute. Back kill Nagraj, back kill. Data was saved, correct. Back kill. Activate lo unda, activate undi chusa ikkada. Again back. Wait, status inactive. Wait, inactive undandi status saagu Nagraj. Inactive undandi ikkada, inactive undakudadu idi. ఒకసారి సెలెక్ట్ చేసి మళ్ళీ యాక్టివేట్ చేయి నాగరాజ్. ఇది యాక్టివ్ అవ్వలేదా ఏంటి? 1 entry చూసి సేవ్ చేయి. డేటా వాస్ సేవ్డ్. బ్యాక్ వెళ్ళి
అగైన్ బ్యాక్. యాక్టివ్ అయినది ఎక్కడ ఉందో యాక్టివ్ అయినట్లు. అసైన్మెంట్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్లోకి వెళ్ళి ఇక్కడ చూద్దాం మళ్ళీ. బ్యాక్ వెళ్ళి నాగరాజ్. యాక్టివ్ ఉంది చూసారు, యాక్టివ్ అయిపోయింది, ఇదిగో ఉంది చూడు. రీఫ్రెష్ చేయాలంతే. నాగరాజ్ కనిపిస్తుందా? స్టేటస్ యాక్టివ్ పైన నాగరాజ్, పైన అది కాదు, యాక్టివ్ అయిపోయింది నాగరాజ్. కింద స్టేటస్ ఉంది చూడు, ఇంకా కొంచెం పైన చూడు, యాక్టివ్ అని చూడు. అది యాక్టివ్, కరెక్ట్. అట్లా ఉండాలి, ఓకేనా? బ్యాక్ వెళ్ళు. బ్యాక్ అగైన్ బ్యాక్. ఇన్వెంటరీకి వెళ్ళు. ఇంకోటి ఏం తీసుకోవాలి మనం? AMWK తీసుకుంటున్నావా? అంతే, AMWK ఇచ్చేసావా? నెక్స్ట్ కింద కరెక్ట్ AMWK కరెక్ట్ ఇచ్చావు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ కి. అవి సెలెక్ట్ చేసుకోండి. పీరియడ్ కంట్రోలింగ్, పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ది ఫిజికల్ ఇయర్, డిప్రిసియేషన్ కి, ఆ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ ఆర్డినరీ డిప్రిసియేషన్ ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇక్కడ ఏమనుకున్నాము? 0014 కదా. ఎందుకు తీసుకున్నామంటే అసెట్ లైఫ్ ఎండ్ అయిన తర్వాత కూడా మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే అసెట్ పని చేస్తుంది, సో ఏం చేస్తాము? డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాము. పీరియాడిక్ కంట్రోల్ అది ఇవ్వండి. మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్ ఏం క్రియేట్ చేసాము? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ AWM అంతే, కరెక్ట్, AWM అని క్రియేట్ చేసాం. క్లాసెస్ సెకండ్ వన్ తీసుకోండి అంతే. నెక్స్ట్ ఇంకేం అవసరం లేదు, ఎంటర్ చేయండి నాగరాజ్. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఇవన్నీ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. సేవ్ చేయండి, సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేశారా? సెలెక్ట్ చేసి యాక్టివేట్ చేయండి దాన్ని. బ్యాక్ వెళ్ళండి. యాక్టివేట్ అవుతుంది, రీఫ్రెష్ చేస్తే కనిపిస్తుంది. ఇన్యాక్టివ్లో ఉంది, మళ్ళీ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి రండి. చూసా యాక్టివేట్ అయింది, ఇక్కడ ఉంది అదిగో యాక్టివేట్ ఉంది ఆల్రెడీ. అలా కాదు, బ్యాక్ వెళ్ళి చెప్తాను. యాక్టివేట్ ఇన్యాక్టివ్ ఉంది కదా, మళ్ళీ బ్యాక్ వెళ్ళు. అగైన్ బ్యాక్. యాక్టివ్ ఉంది చూసావా, అంతే చాలు. ఇలా ఉంటే అయిపోయినట్లు. బ్యాక్ వెళ్ళు, అగైన్ బ్యాక్. మనం డిప్రిసియేషన్ కి సేమ్ ఇచ్చాం, 2 ఇచ్చాం కదా. ఏమిటవి? పొజిషన్కి వెళ్ళి AMSK AMWK కదా. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. AMSK ఇంకోటి ఏమి ఇచ్చాం? AMWK కూడా వచ్చాయి. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి.
పొజిషన్కి వెళ్ళి ఇంకోటి చూడండి, పైకి వెళ్ళండి, పైన ఉంటుంది కొంచెం. ఈ 2 క్రియేట్ చేస్తాం మనం. ఒకటేమో స్ట్రైట్ లైన్ మెథడ్. సో స్ట్రైట్ లైన్ మెథడ్ అసెట్ యాక్విజైజేషన్ వాల్యూ పైన డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. స్ట్రైట్ లైన్ మెథడ్. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటే నెట్ బుక్ వాల్యూ పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది ఇంటర్వ్యూకి వచ్చిన గుర్తుపెట్టుకోండి. ఓకేనా నారాజ్? ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ స్క్రీన్ లేఅవుట్స్. స్క్రీన్ లేఅవుట్స్ చూడండి. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్స్. స్క్రీన్ లేఅవుట్ అంటే మీనింగ్ ఏంటి? డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ డిప్రిసియేషన్ areas. Define screen layouts for asset depreciation areas. Type చేయండి. Define అలా కన్నా అక్కడే టైప్ చేయాలి. Define screen layouts for asset depreciation areas. Okay. T course 2001 2000 స్క్రీన్ లేఅవుట్స్ అంటే 2000 అనేది స్టాండర్డ్. నారాజ్ నోట్ చేసుకో. 2000 మనం ECC లో తీసుకున్నాం. 2000 is a standard rule, standard in real time projects, no need to change anything. 1000 కూడా తీసుకోవచ్చు. 2000 is a standard, ఆ 1000 కూడా తీసుకోవచ్చు. సో స్క్రీన్ లేఅవుట్ అంటే మీనింగ్ ఏంటి? G001 G002 G002 ఉంది కదా, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమి ఇస్తాం, ఏమేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాంటిది అనమాట స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటారు వీటిని. ఓకేనా? వెళ్ళండి. సేమ్ పార్ట్ చేంజ్ చేసేయండి. మెయిన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, screen layouts. Define screen layouts for asset depreciation areas. వెళ్ళండి. ఇక్కడ స్టాండర్డ్ కదా, నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. జస్ట్ చెక్ చేద్దాం ఒకసారి. 2000 సెలెక్ట్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. ఇది స్టాండర్డ్. డబుల్ క్లిక్ చేయండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్కి వెళ్ళండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్ సెలెక్ట్ చేసి ఫీల్డ్ గ్రూప్ రూల్స్కి వెళ్ళండి. ఇది ఇవన్నీ మనం యాక్చువల్ ఈసీసీలో చేంజెస్ చేసామండి, బట్ నాట్ రిక్వైర్డ్. ఓకేనా? నాట్ ఓన్లీ డిప్రిసియేషన్కి ఒకటే మ్యాండేటరీ, మిగతాది ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, చేంజెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. డిటర్మైన్ depreciation areas in the asset classes. Determine depreciation areas in the asset classes.
నేను మీకు కొంత నోట్ ఇస్తాను, చదవండి. చూడండి, యాక్చువల్లీ ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ప్రతిసారి ఏం చేస్తాము, ఎసెట్ క్రియేట్ చేసేటప్పుడు డిప్రిసియేషన్ కీస్ ని ఎసెట్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. అలా కాకుండా డిప్రిసియేషన్ కీస్ కనుక మనం క్రియేట్ చేసామనుకోండి, ఇవి ఎసెట్ క్లాసెస్ కి మనం అసైన్ చేస్తే ఆటోమేటిక్ గా డిప్రిసియేషన్ కీ కూడా ఎసెట్ మాస్టర్ డేటాకి లింక్ అవుతుంది. ఎసెట్ మాస్టర్ డేటాకి లింక్ అవుతుంది అనమాట. అందుకు మనకి ఇది ఉపయోగపడుతుంది. నేను చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తున్నాను, చూడండి. ఇవి యాడ్ చేసుకోండి, మీకు చదవండి. ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తామనేది మీకు అర్థమవుతుంది. If you can assign depreciation keys to asset classes, automatically depreciation will be updated on the asset master data అని చెప్పచ్చు. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. సెకండ్ స్టెప్, డిప్రిసియేషన్ మీద డిప్రిసియేషన్ కీస్ అసెట్ మాస్టర్ డేటా అసెట్ క్లాసెస్ కి అసైన్ చేస్తున్నాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, అసెట్ క్లాసెస్ కి మనం ఏం చేస్తాము, డబ్ల్యూడివి మెథడ్ ని అసైన్ చేసాం అనుకుందాం. ఆటోమేటిక్ గా డబ్ల్యూడివి మెథడ్ అనే డిప్రిసియేషన్ కీ అనేది కూడా అసెట్ మాస్టర్ డేటాకి లింక్ అవుతుంది. అసెట్ క్రియేట్ చేసేటప్పుడు స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, మన ఇష్టం. వెళ్ళండి. ఎస్ఏపీలోకి వెళ్ళండి. నాగరాజు వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, జనరల్ వాల్యూ, అసెట్ అకౌంటింగ్, జనరల్ వాల్యూ, determine depreciation areas in the asset classes. Determine depreciation areas in asset classes. ఎగ్జిక్యూట్ చేయండి. టిక్ కూడా వర్క్ అవునా కొన్ని. ఎస్ఎల్ క్లాసెస్ మనం ఏం క్రియేట్ చేస్తాం, ఫస్ట్ వన్ ఏఎం బిఏ యుఎస్ఆ, ఏఎం బియుఏసీనా, బియుఏసి అని దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసి డిప్రిసియేషన్ ఏరియాస్కి వెళ్ళండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి యాక్చువల్గా చూడండి, చెక్ బాక్స్ రిమూవ్ చేయండి.
రిమూవ్ చేసేసి ఇక్కడ ఏమి ఇవ్వాలి 2000 ఇక్కడ నుండి అనుకున్నాం కదా మనం వీటి నుండి ఆటోమేటిక్ రిఫ్లెక్ట్ అవుతాయి అని చెప్పాను 2000 సో ఎసెట్ క్లాస్ ఇప్పుడు టిక్ మార్క్స్ రిమూవ్ చేసేసాం ఎసెట్ క్లాసెస్ ని యాక్టివేట్ చేసినట్లు అనమాట ఇవ్వండి అంటే 2000 సేవ్ చేయండి వెయిట్ ఎంటర్ చేశారు కదా ఇక్కడ డిప్రిసియేషన్ కి ఏమి ఇవ్వాలి మనం డిప్రిసియేషన్ కి ఏమి ఇచ్చాము దీనికి ఏఎంఎస్కేనా స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ ఇవ్వండి ఏఎంఎస్కే యుఎస్సి అన్నాడు యుఎస్సి డ్రాప్ డౌన్ చేయండి యుఎస్సి అంటే ఏంటి ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి 50 తీసుకోవాలి అంటే ఏంటి బిల్డింగ్ యూస్ఫుల్ లైఫ్ అని అర్థం 50 అంటే ఏంటి చూడండి అక్కడ డ్రాప్ డౌన్ అవుతుందా సరే 50 ఇవ్వండి 50 ఇచ్చే 50 ఇయర్స్ అనుకుందాం పోనీ పిఆర్ దగ్గర 000 ఇవ్వండి అంటే ఏంటి 000 అంటే 12 months స్టాండర్డ్ 00 ఇచ్చేయండి ఇచ్చారా 3 zeros ఇవ్వాలి ఎంటర్ చేయండి కింద కూడా యాడ్ అవుతాయి ఇవన్నీ ఎంటర్ చేయండి ఏమొద్దు ఎంటర్ అవ్వలేదా మాన్యువల్గా ఇవ్వండి అయితే ఏఎంఎస్కే తర్వాత 50 3 zeros అంటే ఏంటి 12 months స్టాండర్డ్ సేవ్ చేయండి సో ఏం చేస్తాం డిప్రిసియేషన్ కి అనేది we assign to the screen layouts 2000 it will be reflected automatically building related assets లో రిఫ్లెక్ట్ అవుతుంది ఇదంతా కూడా క్లియర్ కదా ఓకే ఎంటర్ చేశారా నెక్స్ట్ సేవ్ చేసేయండి ఇదేంటిది వెయిట్ బిఏయు వెయిట్ నారాజ్ ఇక్కడ వెయిట్ నారాజ్ అక్కడే ఎందుకు వచ్చేసారు మీరు వెనక్కి ఇక్కడ ఇంకోటి ఇవ్వాలి నారాజ్ 00 తీసుకుంది అక్కడ లేదంటే 12 ఇవ్వాలి దానికి వెళ్ళండి క్లోజ్ చేయండి అది ఇక్కడ మనం మిడిల్లో తీసుకోవట్లేదుగా 12 ఇవ్వండి నాగరాజ్ 12 ఇవ్వండి చెప్తాను కింద ఎంటర్ చేయండి ఇలా ఇవ్వండి ఇది బెటర్లే సేవ్ చేయండి సేవ్ నెక్స్ట్ వన్ సేమ్ పాత్ ఇంకోటి తీసుకోండి వెళ్ళి ప్లాంట్ అండ్ పిఎంసిఏ క్లిక్ చేయండి ఇక్కడ కూడా అవి తీసేసి ఏమి ఇవ్వాలి 2000 ఇక్కడ టిక్ మార్క్ ఉంటే మీనింగ్ ఏం తెలుసా నారాజ్ ఇన్యాక్టివ్ లో ఉన్నట్లు టిక్ మార్క్ రిమూవ్ చేసామంటే ఏంటి యాక్టివేట్ చేసినట్లు ఓకే ఇక్కడ డిప్రిసియేషన్ కి ఏం క్రియేట్ చేసాము ఇక్కడ వచ్చేసి ఇదే తీసుకోవాలి ఏఎంఎస్కే స్ట్రైట్ లైన్ మెథడ్ యూసేజ్ 40 years ఇక్కడ కూడా అదే ఇవ్వండి 40 years 50 ఇచ్చారా మీరు సరే సేవ్ చేయండి 40 కూడా తీసుకోవచ్చు ఎట్లానే ఇవ్వచ్చు మీ ఇష్టం సేవ్ ఓకే ఏఎంఎస్కే ఇంకోటి ఉన్నట్టు కొంతమంది నాగరాజ్ 1 minute బియుఏసి చేశాను కదా
దీన్ని కూడా చేస్తారు, చేయండి. ఏయూసీకి అవసరం లేదనుకుంటాను నాగరాజ్. ఏయూసీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్ కదా, దీన్ని చేయకూడదు నాగరాజ్. ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్ చేయకూడదు నాగరాజ్. లీవ్ ఇట్, చేయకండి, ఏం చేయకండి. ఏయూసీ కదా, ఎసెట్ పైన మీరు ఎట్లా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు? నో, నాట్ రిక్వైర్డ్. ఈ రెండింటికే చేయాలి. ఏమేం చేశారు? ఏఎం, పిఎం, ఏసీ, దాని కూడా చేశారు కదా, దీన్ని కూడా చేశారు. ఏఎం, పిఎం, ఏసీ కోసం ఒకటి చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏం చేశారు? ఏఎం, బిఏ, బియుఏసీ చేశారు. అంతే, మిగతా వాటికి అవసరం లేదు. కొన్ని డబ్ల్యూడిబి మెథడాలజీ అది అవసరం లేదా సార్? చేయని అవసరం లేదా సార్? తర్వాత మార్చినప్పుడు కాదు అది. నెక్స్ట్, క్రియేట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్, FS00. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది S4 HANAలో ఉంది. S4 HANAలో ఇంట్రడ్యూస్ చేసి చెప్పాను కదా, ఈసీసీలో అయితే లేదు, అవసరం లేదు. ఇంతకుముందు మీకు షీట్లో చెప్పాను కదా, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అయింది అని చెప్పాను కదా, అదనమాట. FS00కి వెళ్ళండి. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. ఇందులో కరెంట్ లయబిలిటీస్లో తీసుకోండి, బ్యాలెన్స్ షీట్ కరెంట్ లయబిలిటీస్లో నెంబర్ ఒకటి తీసుకోండి. ఈ క్లాస్ చెప్పిన క్లాస్ చెప్పాలి 10 days పడుతుంది నాగరాజ్. నేను చెప్పింది మొత్తం ఆల్మోస్ట్ ఒక 4-5 daysలో చెప్పాలి, 1 రోజు చెప్పలేము. కరెంట్ లయబిలిటీస్కి వెళ్ళండి. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ ఏమేమి ఇవ్వాలి మనం? ఇది రికన్సిలియేషన్ కూడా తీసుకోవాలి నాగరాజ్. రికన్సిలియేషన్ షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్. So this technical clearing account will be reflected at the time of accounting entry posting. Automatic గా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, అసైన్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. నెక్స్ట్ ఏంటి సార్? అసైన్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ నోట్ చేయండి. వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్ళండి.
asset accounting, transaction, asset accounting, SPRO, IMG, asset accounting, technical asset accounting, acquisition, ఇక్కడ వెయిట్ ట్రాన్సాక్షన్ ఉందా, ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళండి. ట్రాన్సాక్షన్స్ లో ఉంటుంది ట్రాన్సాక్షన్స్, ట్రాన్సాక్షన్, అక్విజిషన్, అసైన్ అకౌంట్స్, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్, ఇంటిగ్రేషన్, ఇంటిగ్రేటెడ్ అసెట్ అక్విజిషన్ ఎగ్జిక్యూట్ చేయండి. అది డిఫైన్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఇంటిగ్రేటెడ్ విత్ అది ఎగ్జిక్యూట్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇన్వెంటరీ రండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. మీరు టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ క్రియేట్ చేస్తారు కదా, FS00 వస్తుంది అది. సేవ్ చేయలేదు ఏంటి నాగరాజ్? FS00 సెషన్కి వెళ్ళి చూడండి నాగరాజ్, కరెక్టేనా? అది లాస్ట్ లో ఉంది, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ లాస్ట్ లో అదేనా? 108 లాస్ట్ లో 6008 సేవ్ చేయండి. నెక్స్ట్ క్లోజ్ లాస్ట్ ఫిజికల్ ఇయర్. నోట్ చేసుకోండి, క్లోజ్ లాస్ట్ ఫిజికల్ ఇయర్. క్లోజ్ లాస్ట్ ఫిజికల్ ఇయర్. క్లోజ్ లాస్ట్ ఫిజికల్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? క్లోజ్ లాస్ట్ ఫిజికల్ ఇయర్ అంటే ఇప్పుడు లాస్ట్ ఫైనాన్షియల్ ఎగ్జిస్టింగ్ ఇయర్ డేట్ ని ప్రజెంట్ ఇయర్ కి షిఫ్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2024 లో ఉన్నాం, 23ని 24 లోకి మూవ్ చేయాలి. 23 to 24 మనకి ఇయర్స్ ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అర్థం అవ్వట్లేదు, చూద్దాం. ఎండ్ యూజర్ యాక్టివిటీ SPRO స్క్రీన్ ద్వారా వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, పీరియాడిక్ ప్రాసెసింగ్, periodic processing, year-end closing, in the year-end closing,
FAA CPM CMP అది ఉంది, అది ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఏమున్నాయి? మీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది చూడండి. మీ కంపెనీ కోడ్ లెఫ్ట్ సైడ్ మీ కంపెనీ కోడ్ ఉంటుంది, ఓపెన్ చేయండి. అదే కదా, చూడండి. AM99 ఇక్కడ 0L ఉంది చూసారా? AM99 0L. 0L పైన డబుల్ క్లిక్ చేయండి. 0L పైన డబుల్ క్లిక్ చేయండి. ఇట్లా ఓపెన్ అవుతుంది మీకు. బుక్ డిప్రిసియేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. పైన ఒక ఇయర్ చూద్దాము. పైన ఒక పెన్సిల్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? అక్కడ చూడండి, లెడ్జర్ కింద ఇయర్ అని చూసారా? హైయెస్ట్ ఇయర్ అన్నాడు కదా, అక్కడ మనం 2024 తీసుకోవాలనుకుంటా. 24 ఇవ్వండి, 2024. Hmm. 23 నుండి 24కి మూవ్ చేస్తున్నట్లు. సేవ్ చేయండి, ఎంటర్ సేవ్. కంటిన్యూ చేయండి. ఎర్రర్స్ వస్తున్నాయి ఇక్కడ. ఆ 23 వచ్చేసింది చూడండి. పైన 24 ఇవ్వాలి కదా, 24 ఇవ్వాలి కదా, 23 ఎందుకు ఇచ్చారు మీరు? 24 ఇవ్వండి, సేవ్ చేయండి. అయ్యో, ఎర్రర్ వస్తుంది రాజ్. సేవ్ చేయి నాగరాజ్, సేవ్ చేయి, కంటిన్యూ చేయి, కంటిన్యూ చేయండి. తీసుకోదు చూద్దాం. 23 వస్తుంది. మళ్ళీ చేయండి ఒకసారి, ఎర్రర్ చూస్తాను నేను. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. సారీ, ఎర్రర్ అంటే అది కాదు, క్వశ్చన్ మార్క్ పైన క్లిక్ చేయండి. డిఫైన్ క్యాలెండర్ అసైన్మెంట్ అంట, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్లో నాగరాజ్ ప్రొసీజర్ ఉంది కదా, అది కదా దానిపైన. డిఫైన్ క్యాలెండర్ అసైన్మెంట్ క్లిక్ చేయండి. ఎలా చేయాలో చూడాలి నాగరాజ్. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి నాగరాజ్ ఒకసారి. అగైన్ బ్యాక్. సెకండ్ స్టెప్ ఏది ఈజీ ఉంటే చేసేద్దాం, ఏది ఒకటైనా అయిపోతుంది అది. జనరేట్ పీరియడ్ కంట్రోల్, జనరేట్ ఎర్రర్ పైన క్లిక్ క్వశ్చన్ మార్క్ పైన క్లిక్ చేసి వీటికి ఏముంది, అది 2025-03 అంటే మంత్ 2003, డేట్ అంటే 10th. లాస్ట్ వన్ క్లిక్ చేయండి, జనరేట్ పీరియడ్ కంట్రోల్స్. జనరేట్ పీరియడ్ కంట్రోల్స్లోకి వెళ్ళండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇవ్వండి. మన వేరియంట్ ఏంటి? 93 కదా. ఫ్రమ్ క్యాలెండర్ ఇయర్ అన్నారు, 2024 ఇవ్వండి. టెస్ట్ అని రిమూవ్ చేసేసి ఎగ్జిక్యూట్ చేయండి నాగరాజ్, కంటిన్యూ చేయండి.
నారాజ్ బ్యాక్ వెళ్ళండి నారాజ్. 24 వచ్చేసింది, ఏం కాదు, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి, సేవ్ చేయండి ఒకసారి. ఇక్కడ కూడా బ్యాక్ వెళ్ళండి ఒకసారి, క్లోజ్ చేయండి. అగైన్ బ్యాక్. నో అండి, నో 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 అనేసి నో ఇవ్వని చెప్తాను. డేటా సేవ్ అవుతుంది కదా, అప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. చేద్దాం రైట్. ఎఫ్ఎఫ్పి దానిపైన క్లిక్ చేయండి. 0L పైన సెలెక్ట్ చేయండి. 0L పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఎడిట్ చేస్తున్నాను. 24 ఇవ్వండి, ఎంటర్ చేయండి. 24 వచ్చినా 23నే వస్తుందండి. సేవ్ చేయండి ఒకసారి, కన్ని చేయండి, అయిపోయింది. ఒక 23నే రిఫ్లెక్ట్. నువ్వేం 23 ఇచ్చేసావు నాగరాజ్, 24 ఇవ్వాలైతే. సేవ్ అవ్వలేదంట. ఇక్కడ 23 ఇచ్చావు కదా, ఓకే కరెక్టే ఉన్నట్లుంది. వెయిట్, ఓకే ఫైన్, నో ఇష్యూ. అలా ఉంచి ఏం కాదు. 24 ఇస్తే 23 ఉంది కదా, ఓకే అలా ఉంచి ఏమి కాదు, దీనివల్ల ఎఫెక్ట్ ఉండదు. ఓకే ఓ పని చేద్దాం, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళు. దీనివల్ల ఏం కాదు, చూద్దాం. ఇలా ఉండేవండి, ఏం కాదు, చేంజ్ అయినట్టు. నెక్స్ట్ వన్ తీసుకోండి, FF_ క్లోజ్ ఫిజికల్ ఇయర్, అది వెళ్ళండి. ఇక్కడ మనం 0L ఇవ్వండి, 0L స్టాండర్డ్. Hmm. 2023 కదా, 23 ఇవ్వండి. 23 అనేది క్లోజ్ చేస్తే 24 అనేది ఓపెన్ అవుతుంది కదా, అంతే కదా. 23 ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. టెస్ట్ రన్ రిమూవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. అయిపోయింది. ఇట్లా రావాలి నాగరాజ్. కంప్లీటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే కంప్లీటెడ్, అయిపోయింది. అకౌంటింగ్ ఎంట్రీస్ టైప్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఉంటుంది, మనకు స్టార్స్ కనిపిస్తాయి. అకౌంటింగ్ ఎంట్రీస్ 9 o'clock స్టార్ట్ చేస్తాను. అకౌంటింగ్ ఎంట్రీస్ నారాజ్ 9కి స్టార్ట్ చేస్తాను. అకౌంటింగ్ ఎంట్రీస్ కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. క్లియర్ నాగరాజ్? ఇది 10 days పడుతుంది నాగరాజ్. ఓకే సార్. అది క్లోజ్ చేయాలా సార్ రికార్డింగ్? రికార్డింగ్ ఆఫ్ చేసేనా? 9కి జాయిన్ అవ్వండి నాగరాజ్, 9 o'clock.